జోగి రమేష్ అండదండలతోనే అద్దేపల్లి సోదరులు నకిలీ మద్యం దందా నడిపారని ఎక్సైజ్ పోలీసులు స్పష్టం చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉన్నప్పుడే నకిలీ మద్యం తయారీ వ్యాపారం మొదలుపెట్టారని, సహకారానికి ప్రతిఫలంగా లంచాలు ముట్టచెప్పినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు విజయవాడ ఎక్సైజ్ కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీట్లో కీలక విషయాలు వెల్లడించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో వెలుగు చూసిన నకిలీ మద్యం తయారీ కేసు నమోదై 60 రోజులు పూర్తి కావడంతో 8 మంది నిందితులపై ఎక్సైజ్ పోలీసులు ప్రాథమిక అభియోగ పత్రం దాఖలు చేశారు. జోగి రమేష్ మంత్రిగా ఉండగా ఆయన అండతోనే ప్రధాన నిందితుడైన అద్దేపల్లి జనార్దన్ రావు ఇబ్రహీంపట్నంలో నకిలీ మద్యం దందా ప్రారంభించినట్లు ఎక్సైజ్ పోలీసులు ఛార్జిషీట్లో స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఊరూరా నకిలీ మద్యం తయారవుతోందని దుష్ప్రచారం చేయడమే లక్ష్యంగా ములకల చెరువులోనూ జోగి రమేష్ నకిలీ మద్యం తయారీ కేంద్రం ఏర్పాటు చేయించారని వివరించారు. నకిలీ మద్యం కేసులో A1 అద్దేపల్లి జనార్దన్ రావు, A2 అద్దేపల్లి జగన్మోహన్ రావు, జోగి రమేష్, జోగిరాముకు 2-3 నెలలకోసారి 3 నుంచి 5 లక్షల రూపాయలు ముట్టజెప్పేవారని పేర్కొన్నారు. నకిలీ మద్యం వ్యాపారానికి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ప్రతిఫలంగానే అద్దేపల్లి సోదరులు ఈ సొమ్ము ఇచ్చేవారని ఛార్జిషీట్లో పేర్కొన్నట్లు తెలిసింది. వైసీపీ హయాంలో 2022 జూన్లో జనార్దన్ రావు తన బ్యాంకు ఖాతా నుంచి 8 లక్షలు విత్డ్రా చేసి అందులో 4 లక్షలు, మరో సందర్భంలో 9 లక్షలు డ్రా చేసి అందులో 5 లక్షలు ఇబ్రహీంపట్నంలోని ఫెర్రీఘాట్ వద్ద జోగిరాముకు ముట్టజెప్పినట్లు ఛార్జిషీట్లో ప్రస్తావించారు. బాల్యం నుంచే జోగి రమేష్, జనార్దన్ రావు మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని, జోగి సోదరులు 2006-2019 మధ్య స్వర్ణబార్లో భాగస్వామ్యులని ఎక్సైజ్ పోలీసుల దర్యాప్తులో నిర్ధారణ అయింది. 2019లో స్వర్ణబార్ పేరును చెరిస్ బార్ గా మార్చారని, జోగి సోదరుల సహకారంతోనే జనార్దన్ రావు 2013లో బాలాజీ బార్ ను గుడ్విల్ ఇచ్చి కొన్నారని గుర్తించింది. తర్వాత దాని పేరును జనార్దన్ రావు ఏఎన్ఆర్ రెస్టారెంట్ అండ్ బార్ గా మార్చాడని తేలింది. యజమానులంతా సిండికేట్ గా ఏర్పడ్డారని, అందులో జోగి రమేష్, రాము కీలకమని దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఛార్జిషీట్లో A1 జనార్దన్ రావు, A2 జగన్మోహన్ రావు, A4 ఎన్ రవి, A7 బాదల్ దాస్, A8 ప్రదీప్ దాస్, A11 శ్రీనివాసరెడ్డి, A12 కళ్యాణ్, A13 తిరుమలశెట్టి శ్రీనివాసరావు పాత్ర గురించి ఎక్సైజ్ అధికారులు పేర్కొన్నారు. లేబుళ్ల డిజైన్, ముద్రణ చేయించడంలో రవి, తిరుమలశెట్టి శ్రీనివాసరావు కీలక పాత్ర పోషించగా సీసాలను పెట్ బాటిల్స్ యజమాని శ్రీనివాసారెడ్డి సరఫరా చేసినట్లు తెలిపారు. ప్రదీప్ దాస్, బాదల్ దాస్ నకిలీ మద్యం బాట్లింగ్ లో తోడ్పడ్డారు. ఇబ్రహీంపట్నంలో తయారైన మద్యాన్ని విజయవాడలోని శ్రీనివాస్ వైన్స్ లో కళ్యాణ్ అమ్మేవారు. ఇలా పెద్ద ఎత్తున నకిలీ మద్యం విక్రయించినట్లు తేలిందని వెల్లడించారు.